కొంతమంది ఉంటారు, ఎందుకుంటారు ఏంటి అర్థం కాదు. అట్లాంటోళ్ళే మన బ్రదర్స్ సిస్టర్స్ అయి ఉంటారు. పనికిరాని కొట్లాటలు, పనికిరాని డిస్కషన్లు, పనికిరాని కోపాలు వీళ్ళతోనే ఉంటుంది. సో ఇవాళ కూడా మా అన్నతోని ఆఫ్టర్ ఫైట్ ఐఎమ్ గోయింగ్ అవుట్. సో లెట్స్ గో. ఫస్ట్ ఏమో కలవనీకి టైం దొరకదు, సారీ మర్చిపోతారు. తర్వాత ఏమో ఇలా ఆఫ్ టైమింగ్స్లో వచ్చి కలుస్తారు. మార్నింగ్ 6:30 7 అవుతుంది, ఇప్పుడు బయటికి వెళ్దామని చెప్పేసి తీసుకెళ్తున్నారు. నేను పొద్దుగా లేవను అని తెలుసు, బట్ స్టిల్ పొద్దుగా అది లేపి బయటకు తీసుకెళ్తారనమాట. దట్ ఈజ్ హౌ ఇరిటేటింగ్ బ్రదర్స్ ఆర్. పొద్దున లేపిండు, నిద్ర, ఆకలి, సార్ టైంకి రాడు. 7:10కి నేను ఇంటి ముందు ఉంటా అన్నాడు, 7:28 అవుతుంది. సచ్ అన్ప్రొఫెషనల్ పీపుల్. దిస్ ఈస్ ద మ్యాన్ హూ డిడ్ మల్టిపుల్ టైమ్స్ అండ్ పొద్దుగాల పనిష్మెంట్ తాకించుకున్నాం. బొంగు నా వల్ల బండి నడిపించేది నువ్వా నేనా? పీకినా ఇప్పుడు ఏడికి తమర్ తీసుకెళ్తున్నారు, తమర్కి తెలియాలి ఏడికి అని. నన్ను అడగకు ఏడికి అని. దొబ్బకు చెప్పు జల్దీ. నాకు సంబంధం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ కాంటెంట్. ఈమె బ్రేక్ఫాస్ట్ కోసం అనుకుంటే ఈ కంటెంట్ కోసం వచ్చింది అనుకున్నా. అప్పుడే అడగంగానే ఓకే అన్నది ఏంది అని. అంటే అది కారు ఎక్కువ ఇట్లా డింగ్ 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 అని ఊపకు, నాకు కెమెరా ఊగుతుంది. పొట్ట చూడు ఎలా వచ్చింది. ఏడుందో పొట్ట అంగో ఏడికి చెప్పే జల్దీ. నాకు తెలియదురా, నీకు తెలుసు కదా నేను ఏం తింటాను, ఏడ తింటాను, నాకు ఏడిష్ తెలుసు కదా నా గురించి. నాకే ఏం తెలియదు. ఓ మర్చిపోయావేమో. నానే ఇంకేముంటది. నన్ను ఎందుకు అడుగుతున్నావు అదేనా కాదా అని? కూడా ఆన్ చేసినావా? యా, నీకు పని ఉంది. నన్ను ఏదో ఇట్లా నీకున్న బిజీ స్కెడ్యూల్ ఒక దాంట్లో నన్ను ఇరికించినావు అట్లా. కరెక్ట్ అయిపోయినావు. నాకు తెలుసు, అన్నిటికీ హ్యాండ్ ఇచ్చుడు అలవాటు అయిపోయింది కాబట్టి. నేను వండుకుంటుండే కూడా నీకు ఇచ్చే షెడ్యూల్ ఎందుకు? నాకు ఇంకా నిద్ర లేదు. అంటే ఇప్పుడు ఎంత కష్టంగా వచ్చినావు అసలు నువ్వు? నీకు ఏది చెప్పినా ప్రాబ్లం ఉంది. కష్టంగా అయితే పర్లేదు, ఇట్స్ ఓకే. యూ కెన్ డ్రాప్ మీ బ్యాక్ అండ్ గో హ్యావ్ యువర్ 1-2 hours ఆఫ్ ఎక్స్ట్రా స్లీప్ అండ్ గో బ్యాక్ టు వర్క్. ఈ డైలాగ్లు వద్దు నాతో మళ్ళా. అంటే ఇప్పుడు నేను నువ్వు రాకపోతే మళ్ళీ తిట్టి అలిగి మాట్లాడకుండా మెసేజ్ చేయకుండా నీ స్నాప్స్ కి రిప్లై ఇవ్వకుండా ఇవన్నీ చేస్తాను కాబట్టి ఎందుకురా కర్మ ఇదంతా బాధ అని చెప్పేసి నువ్వు వచ్చినావు. నువ్వు కంటెంట్ కోసం ఏదో అసలు నువ్వు వచ్చినందుకు ఫస్ట్ వర్షం పడ్డది, తర్వాత ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఏమైతుంది. నా కారు తాకిచ్చినావు. నేను దాకే కారు నువ్వు నడుపుతున్నావు, నేను నడుపుతున్నా. సరే ఏమి ఇప్పిస్తున్నావు రాఖీ చెప్పు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఏమి ఇప్పాలి? నేను డైసన్ అడిగా. సిగ్గుండాలి డైసన్ అంట. ఇస్తే డైసన్ లేకపోతే ఏమి ఇక ఇది బాగుంది సెకండ్ ఆప్షన్. కొడుకుని కానీ ఎంతవరకు న్యాయమే? 50 రూపాయలు రాగ్గట్టి 50,000 దొబ్బేసామని. దాని వెనకున్న మా ప్రేమ, మా కన్సర్న్, మాకు లేదా? గిఫ్ట్ అండ్ షో. ఓకే, మాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి. ఇన్ని ఇయర్స్ నుండి అడుగుతున్నాను, నేను ఒక్కసారైనా సోను నాకు ఇది కావాలి అని అడిగారా? ఫస్ట్ టైం అడుగుతున్నప్పుడు ఇప్పియాలి కదా. అరే ఎప్పుడు లేదు అడిగింది పాపం చెల్లె ఇద్దాము అన్నది లేదు. గైస్ ఇదంతా కంటెంట్ కోసం వేస్తుంది, లొల్లి పెడుతుంది బాగా. సో పట్టించుకోకండి. ఎందుకు పట్టించుకో? ఎడిటింగ్ లేదు ఇక ఇది. క్రీమ్ చీజ్ దోశ. ఓకే, నేను దిగను, మళ్ళీ ఫ్యాన్స్ వచ్చి సెల్ఫీలు అంటే కష్టమవుతుంది. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దోశకి జనాలు లేదు, నీకు ఫ్యాన్స్ వస్తారు. పొట్టోడికి దోలు తీరిపోయింది. పోమా తీసుకెళ్ళి జల్దీ ఆకలి అవుతుంది. ఫస్ట్ పొద్దుగా లేపినా. మా అన్న పెళ్లి చేసుకుని రెడీ ఉన్నారు సార్ గైస్. సో ఎవరైనా రెడీ ఉంటే ప్లీజ్ డిఎంఏ. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి
ఆడోళ్ళని నమ్ముకోవద్దు. వీడియో కోసం మాట్లాడకు. వీళ్ళ కోపం వచ్చిందనుకో అది ఎవడన్నా కూడా దేకరు. సో అంత ఈగో ఇస్టిక్ పీపుల్ అంటే అందరిని అంటలేను, ఈమె సారీ కూడా ఉండదు మరి, ఛాన్స్ వేయలేదు. ఛాన్స్ ఇవ్వరు, రావాలి. సరే సారీ చైతు. నేను అడిగినాక నాకు చెప్పకు. ఇవన్నీ నీకు వీడియోలోనే పెడతాను అనుకుంటున్నా. యూట్యూబ్లో ఉన్న జైత్రి నిజం కాదు. నన్ను అడిగాడు దీనికోసం ఒక సపరేట్ ఛానల్ పెడుతుంది ఎట్లా అంటే. ఇందాక నువ్వు పాట పాడే వీడియో రికార్డ్ చేసావు. విచ్ వన్? ఇందాక ఒక పాట పాడావుగా, సామజ వరగం. అది రికార్డ్ కూడా చేసినావా? మా అమ్మ రికార్డింగ్ ఇందామా? వద్దు వద్దు. శృతి తప్పుతోంది. శృతి ఎవరు? ఫారినర్. బాయా గర్ల్. ఎప్పుడు ఆన్ చేసినవి గ్యాప్లా? I crossed 1000 subscribers. వావ్, కంగ్రాచులేషన్స్. Thank you. ఆ 10,000 అయ్యి నా పేమెంట్ నాకు ఇస్తే బాగుండు. నువ్వు చేసిన ముష్టి ఒక వీడియోకి పేమెంట్లు. అవును, మళ్ళీ ముష్ట అంత బిజీ షెడ్యూల్లో మార్నింగ్ వచ్చేసేసి దోశ తినిపిస్తున్నా, మళ్ళీ దానికి బోనస్ నాకు ఇడ్లీ. పేమెంట్ ఇవ్వవా? నా ఫేస్ వాడుకుంటున్నావు నువ్వు, ఇంకా బ్లరీ లేకపోతే. నువ్వు ఇప్పుడు బ్లాగ్ చేసి దానికి నీకేదో అడ్వాంటేజ్ అయిపోయి పేమెంట్ కోసం వచ్చావు. నువ్వు నన్ను బయటకు తీసుకుపోదాము. ఇగో ఇది ఇంకో వే ఆఫ్ బద్నాం. ఎందుకంటే నాకు అది బ్లాగ్ చేస్తాను తెలియదు. ఇప్పుడు ఆన్ చేస్తే గ్యాప్లా అసలు ఊపిరి కూడా తీసుకొని ఇస్తలేదు. ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ చేసేయండి. మన అన్సబ్స్క్రైబ్ చేస్తే మరి నేను ఎవరు చూడరు కదా. దేనికి? ఇప్పుడు నాకు నిజంగా పెళ్లి సంబంధం మాట్లాడుతున్నావా? నువ్వే కదా ఇన్ని సంవత్సరాలు ఉన్నారు ఎవరంటే చూడే అని చెప్పేసి అడిగినావు. మరి ప్లీజ్ ఇచ్చేది అక్కడ. కంటెంట్లో నెక్స్ట్ టాపిక్ ఏంటి? వై యామ్ ఐ లుకింగ్ లైక్ దట్? అంత అందంగా అనిపిస్తుంది. వాచ్ ద రీజన్. ఇంట్రో కొట్టేసినావా వీడియోకి? యా, ఇంట్లో ఉండే కొంతమంది ఉంటారు అని స్టార్ట్ చేశారు. దిస్ ఇస్ ఎ రిమైండర్ టు ఆల్ సిస్టర్స్ అవుట్ దేర్, రాఖీ రాబోతుంది. సో ప్లీజ్ మీ అన్నలకి మీ తమ్ముళ్ళకి టోపీలు పెట్టండి. అదనమాట ముచ్చట. సో యూ వన్ గివ్ ద ఎండ్ నోట్. థింక్ వైజ్లీ అండ్ గిఫ్ట్ యువర్ సిస్టర్స్. ఇఫ్ యూ గిఫ్ట్ ఆల్సో ప్లీజ్ డోంట్ కీప్ ఇన్ ఇన్స్టా. ఎందుకు? ఇన్స్టా ఏం పాపం చేసింది? ఇట్లా చూసి సతాయిస్తూ ఉంటారు. కానీ న్యాయం కదా, మాకు రాఖీ గిఫ్ట్స్ ఇవ్వాలి కదా. గోల్డ్ రాఖీ కట్టండి. మేము సంపాదించినా మేము కడతాం. నువ్వు సంపాదిస్తున్నావు కాబట్టి నేను అడుగుతున్నాను. ఇన్ని ఇయర్స్ ఉంటే నేను ఎప్పుడైనా అడిగినా? సంపకం ఎండ అన్నావు కదా, మళ్ళీ స్టార్ట్ ఎందుకు చేస్తున్నావు? ప్లీజ్ అందరూ ఇప్పియండి అని కమెంట్ చేయండి. ఉన్నది 1000 సబ్స్క్రైబర్లు. 1000 కమెంట్లు రావచ్చేమో, మేబీ అందరు కనెక్ట్ అవుతారేమో. వాళ్ళు ఒక సబ్స్క్రైబర్ నేనే చూడని వీడియో చూస్తా కానీ కమెంట్ చేయ చూస్తా. బ్లాక్ చేస్తా నీ అకౌంట్. నేను కూడా కమెంట్ చేస్తా. ఏమని? ప్లీజ్ గిఫ్ట్ యువర్ సిస్టర్స్. ఫస్ట్ నువ్వు గిఫ్ట్ చేయి, తర్వాత వాళ్ళకి చెప్పు. ఓకే, సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. రక్షాబంధన్ ఎప్పుడు? 19th August. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. Hit the bell button Hit the bell button to get the notification of the next video. Bye. 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 చూసిన వీడియో కోసం వచ్చింది. నువ్వే అన్నావు కదా నీ ఛానల్ నన్ను తీయు అని 10 హలో సార్లు అడుగుతే. ప్లీజ్ నీ ఛానల్ అని చెప్పి అది 1,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నట్టు నా యాక్టింగ్ తప్ప మాకు. నువ్వు కించపరచకు. వన్ డే డెఫినెట్లీ ఐ విల్ రీచ్. నా వీడియోస్ పెడితేనే రీచ్ అవుతావు. తీసుకోవద్దు. వ్యూస్ అనే పెంచండి, లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయకపోయినా. ఓకే, నాకు వ్యూస్ మంచిగా వస్తున్నాయి, నాకు ఒక రాఖీ గిఫ్ట్ ఇప్పి మరి. హలో మేడం,
వాట్ వాస్ ద కండిషన్? వ్యూస్ ఎక్కువ వస్తే నువ్వు నాకు ట్రీట్ ఇస్తున్నాడు. నేను బయటకు తీసుకోవద్దా? నేను బయటకు తీసుకోపోయినప్పుడు నాకు వాచ్ గిఫ్ట్ సంబంధం లేనిది మాట్లాడకు నువ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మాట్లాడు. పెడతా. నువ్వు సంపాదించినప్పుడు నువ్వు గిఫ్ట్ చేతి ఇవ్వాలి స్టార్ట్ కదా. చేయక చేతి వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది చూసేటోళ్ళకి. సరే బాయ్ చెప్పు. బాయ్. See you soon See you soon on Raksha Bandhan. on Raksha Bandhan. Bye.